సో ఫ్రెండ్స్ ఈ గేమ్లో అయితే నేను మీకు లైవ్గా మనీ అయితే ఎర్న్ చేసి చూపిస్తా చూడండి. సో ఇక్కడ నేనైతే 10 రూపీస్ అయితే బెట్ చేశాను. సో నేను 10 రూపీస్ అయితే బెట్ చేసి 13 రూపీస్ అయితే ఎర్న్ చేశాను చూడండి ఫ్రెండ్స్. సో మళ్ళీ మన గేమ్ అయితే ఆడదాం. సో ఫ్రెండ్స్ మళ్ళీ నేను ఇక్కడ 10 రూపీస్ అయితే బెట్ చేశాను చూడండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ 13 రూపీస్ అయితే ఎర్న్ చేశాను. సో విత్ ఇన్ 1 మినిట్లో నేనైతే 26 రూపీస్ అయితే ఎర్న్ చేశాను. సో ఫ్రెండ్స్ యాప్ లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో లింక్ పైన క్లిక్ చేసి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో యాప్ నేమ్ వచ్చేసి రమ్మీ గ్రాండ్ ఫ్రెండ్స్. సో యాప్ వచ్చేసి చాలా జెన్యూన్ ఫ్రెండ్స్. సో ఈ యాప్ యొక్క పేమెంట్ ప్రూఫ్ అయితే మీకు వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను. సో మీరు యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని యాప్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి లాగిన్ అండ్ ఇంకోటి వచ్చేసి ప్లే యాజ్ గెస్ట్. సో మీరు అక్కడ సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ప్లే యాజ్ గెస్ట్ అనేది. సో ఫ్రెండ్స్ మీకు తర్వాత యాప్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీకు క్లియర్గా అయితే చూసుకోండి. సో గేమ్ ఇంటర్ఫేస్ అయితే మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి చాలా గేమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు మ్యాక్సిమం అన్ని రమ్మీ యాప్స్లో అయితే ఇలాంటి గేమ్స్ అయితే ఉంటాయి. సో అందరికి తెలిసే ఉంటుంది. ఇందులో మనం సింపుల్గా అయితే ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో అదే ఎలా అనేది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో క్లియర్గా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్గా మీరు ఈ యాప్లో అయితే మీరు మీ మొబైల్ నెంబర్ అయితే యాడ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ మీరు ప్రొఫైల్ పైన అయితే క్లిక్ చేయండి. సో మీరు ప్రొఫైల్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ నా మొబైల్ నెంబర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో మీరు అక్కడ చూసుకోవచ్చు, నా మొబైల్ నెంబర్ అయితే అక్కడ మీకు కనిపిస్తుంది. సో మీరు కొత్తగా యాప్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ మీకు బైండ్ అని కనిపిస్తుంది. సో బైండ్ పైన అయితే క్లిక్ చేయండి. బైండ్ పైన క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ అనేది యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ మీరు మొబైల్ నెంబర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత సో మీరు ఇందులో గేమ్ ఆడాలనుకుంటే మీకైతే అమౌంట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ మీ వ్యాలెట్లో. సో దానికోసం మీరు రీఛార్జ్ అయితే చేసుకోవాలి. సో మన ఇక్కడ చూసుకుంటే మనకి లీస్ట్ రీఛార్జ్ వచ్చేసి 20 రూపీస్ ఫ్రెండ్స్. సో 20 రూపీస్ అనేది మనకు పెద్ద విషయం కాదు. సో మీ దగ్గర కొంచెం ఎక్కువ మనీ ఉంటే 100-200 అలా రీఛార్జ్ అయితే చేసుకోండి. లేదు అనుకుంటే 20 రూపీస్ అయితే మినిమం విత్డ్రా అయితే చేసుకోండి. సో మీరు మంచి ప్రాఫిట్స్ అయితే గెలుచుకోవచ్చు. ఇందులో మినిమం 20 రూపీస్తో మీరు అయితే 100-200 కూడా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో మీరు ఇందులో ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 20 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్, 200 రూపీస్. సో మీరైతే ఒకవేళ మీకు 20 అనేది సెలెక్ట్ చేసుకుంటే 20 పైన అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నా సజెషన్ వచ్చేసి 100-200 అయితే చేసుకోండి, ఎందుకంటే మీకు బోనస్ కూడా వస్తుంది. లేదు మీ తక్కువ అమౌంట్తో మీరు ఆడాలనుకుంటే 20 రూపీస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. 20 రూపీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ యాడ్ క్యాష్ అనేది కనిపిస్తుంది కదా. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. యాడ్ క్యాష్ పైన క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా మీరైతే క్రోమ్కి అయితే రీడైరెక్ట్ అయిపోతారు. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇలా క్రోమ్కి అయితే రీడైరెక్ట్ అయిపోతారు. సో అక్కడ మనకి చాలా పేమెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. పేటిఎం, ఫోన్పే, యూపీఐ, ఇలా మీరు ఏదైనా ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ పేమెంట్ అయితే చేసేస్తే పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత డైరెక్ట్గా ఆ అమౌంట్ అనేది మీకు వ్యాలెట్లోకి అయితే డైరెక్ట్ యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో మీకు ఎలాంటి డిపాజిట్ ఇష్యూస్ అయితే ఉండవు. ఇలాంటి ఇష్యూస్ ఉన్నా మనకి కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను అయితే అడగచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యాప్లో మనం గేమ్ ఆడి ఎలా ఎర్న్ చేసుకోవాలనేది చెప్తాను. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చాలా యాప్స్ అయితే ఉన్నాయి, అంటే చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో బెస్ట్ గేమ్ వచ్చేసి అండ్ నా ఫేవరెట్ గేమ్ వచ్చేసి మైండ్స్ ఫ్రెండ్స్. సో మైండ్స్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇందులో మీరు గేమ్ ఎలా ఆడాలో నీకైతే చెప్తాను నేను ఇప్పుడు. చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనకు వచ్చేసి 25 బాక్సెస్ అయితే ఉంటాయి. సో ఈ 25 బాక్సెస్లో మనకైతే బాంబ్స్ అయితే ఉంటాయి. సో బాంబ్స్ రాకుండా మనమైతే బాక్సెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం అలా ఎన్ని ఎక్కువ బాక్సెస్ సెలెక్ట్ చేసుకుంటే అంత మనీ అయితే మనమైతే ఎర్న్ చేసుకోవచ్చు. సో మీకు ఇప్పుడు ఎలా ఆడాలో అయితే చూపిస్తాను. సో ఇక్కడ మనకి సైడ్లో మైండ్స్ అని అయితే ఉంది కదా. సో మైండ్స్ అక్కడ మనకి 2 అయితే ఉంటుంది. సో మీరు అక్కడ 2 బదులు 3 అయితే చేసుకోండి, ఎందుకంటే కొంచెం ఎక్కువ ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే కొంచెం సేఫ్గా అయితే మీరైతే గేమ్ అయితే ఆడచ్చు. సో అక్కడ మీరైతే 3 అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే మనకి ఇక్కడ కింద చూసుకుంటే మనకి బెట్టింగ్ అమౌంట్ అయితే ఉంటుంది. చూసుకోండి మనకి 10, 50, 100 అలా మనకి బెట్టింగ్ అమౌంట్ అయితే ఉంటుంది. సో నా రికమెండేషన్ వచ్చేసి మీరు మినిమం 10 రూపీస్తోనైతే బెట్ అయితే ప్లేస్ చేసుకోండి. అలాగే గేమ్ అయితే ఆడండి, ఎందుకంటే ఒకవేళ లాస్ అయినా కూడా మనకి చాలా తక్కువ లాస్ అయితే ఉంటుంది, హై ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. సో మీరు అక్కడ 10 అయితే సెలెక్ట్ చేసుకోండి. 10 సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు కింద స్పిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో స్పిన్ పైన అయితే క్లిక్ చేయండి. స్పిన్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ బాక్సెస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకి బాక్సెస్ అయితే సెలెక్ట్ చేస్తారు చూడండి. ఇప్పుడు నేను సో మ్యాక్సిమం మీరైతే 4 బాక్సెస్ అయితే తీయండి చాలు, అంతే. సో 4 బాక్సెస్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు నాకు 16 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. తర్వాత అక్కడ మీరు పక్కనే ఉన్న క్లైమ్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. సో సింపుల్ ఫ్రెండ్స్, ఇలా మనం అయితే గేమ్ ఆడైతే ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు నేను 10 రూపీస్ అయితే బెట్ చేశాను.
గేమ్ అయితే ప్లే చేశాను. అలాగే నాకు 16 రూపీస్ అయితే వచ్చాయి. సో ఇలా మనం అయితే మళ్ళీ గేమ్ అయితే ప్లే చేసుకోవచ్చు. అలా మీరు అన్లిమిటెడ్గా మీరు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను మ్యాక్సిమం ఫోర్ అయితే ఓపెన్ చేయమని చెప్పాను. సో ఇక్కడ నేను 4 ఓపెన్ చేశాను, నాకు కరెక్ట్ వచ్చాయి. తర్వాత మళ్ళీ నేనైతే 5th ఓపెన్ చేసేసరికి బాంబు అయితే వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, మీరు మ్యాక్సిమం 4 అయితే ఓపెన్ చేయండి. 4 కన్నా ఎక్కువ అయితే ఓపెన్ చేయకండి, ఎందుకంటే మీకు బాంబు వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను మళ్ళీ ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాను. సో మళ్ళీ ఎర్నింగ్ అయితే చేసుకున్నాను. సో నాకు ఆటోమేటిక్గా లాస్ అయిపోయినా కానీ నేను మళ్ళీ రికవర్ అయితే చేసుకుంటున్నాను. సో చూసుకోవచ్చు, నేను మళ్ళీ విన్ అయిపోయాను. సో ఇలా మీరు సింపుల్గా అయితే ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు, కానీ కొంచెం కేర్ఫుల్గా అయితే ప్లే చేయండి. సో ఫ్రెండ్స్, ఇలా మనం గేమ్ ప్లే చేసి ఎర్న్ చేసుకున్న మనీ అంతా మనం డైరెక్ట్గా మన బ్యాంక్ అయితే విత్డ్రా అనేది చేసుకోవచ్చు. సో ఎలా విత్డ్రా చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చెప్తాను. సో అలాగే నేను విత్డ్రా చేసుకున్న నా పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. అలాగే మీ ముందైతే నేను డైరెక్ట్గా విత్డ్రాల్ అనేది పెడతాను. సో చూడండి. సో ఫ్రెండ్స్, మీరు విన్ చేసుకున్న మనీ అనేది విత్డ్రా చేసుకోవాలనుకుంటే మీకు ఒక ట్రెజర్ బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, గిఫ్ట్ బాక్స్ లాగా కార్నర్లో కింద. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం మన బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఆల్రెడీ నా బ్యాంక్ అయితే యాడ్ చేసుకున్నాను. సో అక్కడ మీకు యాడ్ బ్యాంక్ అకౌంట్ అయితే కనిపిస్తుంది. సో దానిపైన అయితే క్లిక్ చేసి మీ అకౌంట్ నెంబర్, మీ బ్యాంక్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేసి మీ బ్యాంక్ అనేది యాడ్ చేసుకోండి. సో మీ బ్యాంక్ యాడ్ అయిపోయిన తర్వాత మీకు ఇలా ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. సో అక్కడ మీకు పైన అమౌంట్ అయితే కనిపిస్తుంది కదా, సో అక్కడ అమౌంట్ అయితే ఎంటర్ చేసుకోండి. సో అక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు ఈ యాప్లో మినిమం విత్డ్రాల్ వచ్చేసి 100 రూపీస్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఒకవేళ 20 రూపీస్ అనేది డిపాజిట్ చేసుకుంటే మ్యాక్సిమం మీరు 100 రూపీస్ అనేది ప్రాఫిట్ చేసుకున్న తర్వాత మీరు విత్డ్రా అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, నా వ్యాలెట్లో వచ్చేసి 269 రూపీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నేను ఇప్పుడు మీ ముందు అయితే 100 రూపీస్ అనేది విత్డ్రా చేస్తాను. చూడండి, అక్కడ 100 రూపీస్ అయితే అమౌంట్ ఎంటర్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, నేను మరీ చెప్తున్నాను, ఈ యాప్లో మినిమం విత్డ్రాల్ వచ్చేసి 100 రూపీస్ ఫ్రెండ్స్. సో మీరు ఒకవేళ 20 రూపీస్ అనేది డిపాజిట్ చేసుకుంటే మినిమం మీకు 100 రూపీస్ అయిన తర్వాతనే మీరైతే విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను నా 100 రూపీస్ అనేది ఎంటర్ చేశాను. అలాగే విత్డ్రా బటన్ పైన అయితే క్లిక్ చేశాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, నా అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఇక్కడ మీకు నా విత్డ్రాల్ ప్రూఫ్ అనేది చూపిస్తారు, చూసుకోండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఆల్రెడీ 100 రూపీస్ అనేది విత్డ్రా చేశాను. సో ఇక్కడ నాకు సక్సెస్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడు నేను విత్డ్రా చేసిన దగ్గర చూసుకోవచ్చు, నాది రివ్యూయింగ్లో ఉంది. సో వితిన్ 24 అవర్స్లో మీరు విత్డ్రా చేసిన 24 అవర్స్లో మీకు పేమెంట్ అనేది మీ డైరెక్ట్ బ్యాంక్లో అయితే పడిపోతుంది. సో విత్డ్రాలో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీకు 24 అవర్స్ కస్టమర్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో 100% జెన్యూన్ యాప్ ఫ్రెండ్స్. అందరూ ఈజీగా అయితే ఎర్నింగ్ చేసుకోండి. సో ఇంకా ఇలాంటి ఎర్నింగ్ యాప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.